తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మహబూబాబాద్ నుంచి ఉద్యమకారులు బయలుదేరారు. మానుకోట అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసింది. అవతల దినోత్సవాలు ఘనంగా చేసుకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు, వివిధ పండుగలు అంతా అంగరంగ వైభవంగా చేసి సిద్ధమైంది. ఇప్పటికే మబ్బాలో ఆనాటి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఉద్యమకారుల గురించి వాళ్ళకి అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపురావడంతో ఇవాళ ఆనంద మహోత్సవాల మధ్య వాళ్ళు ఇక్కడ నుంచి 30 మంది ఉద్యమకారులు తరలి వెళ్ళారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ డోలు సత్యనారాయణ సార్ గారు వాళ్ళు అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్దోత్సవాల భాగంగా మీకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు ఒక పిలుపు అందింది. ఏ విధంగా చూస్తుంది దాన్ని? ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర పోరాటం అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఈ 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు కించిత్ గౌరవం ఇవ్వలేదు కాదు కదా. మాలాంటి వాళ్ళం మేము తన్నులు తిన్నాం, జైళ్ళ పాలైనా, కేసుల పాలైనా, ఉద్యోగాలు ఎదుర్కొని ఉద్యమంలో ఉన్నాం, అనేక రకాల బాధలు అనుభవించాం. ఒక్క రోజు కూడా పిలిచిన పాపాన పోలే. ఈరోజు ఈ ఆహ్వానాన్ని ఒక ఆత్మగౌరవ ఆహ్వానంగా మేము భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని గౌరవించడం, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం అంటే తెలంగాణ పోరాట పటిమను గుర్తించడం. ఓ రకంగా సరే, ఇవాళ ఉద్యమం అంటే ఒక్కరే కాదు కదా. ఇవాళ సబ్బండ కులాలు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మరలబడితే, తిరగబడితే, పోరాడితే తెలంగాణ వచ్చింది. ఇటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఏదైతే ఉద్యమకాలంలో 14 ఏళ్ళ ఉద్యమకాలంలో ఇచ్చిన ఆకాంక్షలను ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు. అంటే ఏదైతే పెట్టుబడిదారులు, సీమాంధ్ర పెత్తందారులు పోవాలని కోరుకున్నామో, రాజకీయ అధికార మార్పు జరగాలని కోరుకున్నామో, ఆ రాజకీయ అధికార మార్పు జరగలేదు. అది అంటే పెత్తందారుల చేతుల్లోనే ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు పోయినాయి. ఆంధ్ర గుత్తాధిపత్యం కిందనే మళ్ళా తెలంగాణ సమాజం అంతా కూడా అణచివేయబడ్డది. ఇవాళ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇవాళ కాళేశ్వరం పేర్లు చెప్పి సంపన్న వర్గాల జాబితాలో చేరినటువంటి మెగా కృష్ణారెడ్డి కావచ్చు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే మార్పు కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం కూడా ఉద్యమకారులను గౌరవించి వాళ్ళ ఈ ఆహ్వానం పలకడం అనేది చాలా సంతోషంగా. ఇవాళ ఉద్యమకారులు 10 ఏళ్ళ మేము జేఏసీ కన్వీనర్గా ఒక ఉద్యమకారుడు ఫోన్ చేస్తే ఇట్లా గవర్నమెంట్ నుంచి ఒక ఆహ్వానం అందిపోతుందంటే చాలా ఈ 10 ఏళ్ళు మనని ఎవరు పట్టించుకోలేదు, ఒక ఆహ్వానం వచ్చిందంటే ఇది నిజంగా ఇది ఒక మాకు అంతరాత్మలో ఒక ఆనందం కలిగినటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు అక్కడ పోతున్న నేపథ్యంలో ఉద్యమకారులకు ఎలాంటి అంటే చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి అన్ని రకాల వాహనాలను సమకూర్చారు, ఉద్యమకాలను సమీకరించారు. అదేవిధంగా బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలను కూడా మొత్తంగా కూడా తరలించి అక్కడ ఒక గౌరవం అంటే ముఖ్యమంత్రి గారు ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేట్ అపాయింటెడ్ డే కాబట్టి వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఒక గౌరవించేందుకు మాకు హైదరాబాద్ ఆహ్వానం పంపారు. అక్కడ భోజనాలు, వసతులు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇట్లా ఈ సదుపాయాలు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైనా ఉద్యమకారుల వైపు చూసిందా? అసలు ఉద్యమకారులకి ఏమైనా హామీలు ఇచ్చిందా? అసలు ఏమన్నా అసలు ఉద్యమకారులు అనే పదాన్ని ఉపయోగించేందుకు కేసీఆర్ ఇష్టపడలేదు. ఎందుకంటే తానే ఉద్యమకాన్ని పులి నోట్లో తలబెట్టి నేను తెలంగాణ తెచ్చినని తను ఒక స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వకుండే ప్రయత్నం, అట్లనే తెలంగాణకు సంబంధించిన వైతాళికులు ఎవరైతే ఉన్నారో జయశంకర్ కావచ్చు, కాళోజీ కావచ్చు, అదేవిధంగా బియ్యాల జనార్దన్ రావు కావచ్చు, ఇంకా అనేక మంది ఈ తెలంగాణ శ్వాస కోసం వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ పుట్టక ముందుకే తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం నిరంతరంగా ప్రయత్నించినటువంటి వాళ్ళు కనీసం ఆ తెలంగాణ ఉద్యమ వైతాళికుల చరిత్రను కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా కూడా ఇప్పుడు అందుకనే లోగోలు ఇవన్నీ కూడా మారుస్తూ ఉన్నారు. అంటే కేవలం ఏకఛత్రాధిపత్యంగా ఒక నిరంకుశంగా రాజరిక పోకడలతోటి రాజరిక ఏడుబడి లెక్క ఒక ప్రజాస్వామిక తెలంగాణను, ఒక అస్తిత్వ పోరాట నైజంతో ఉండబడినట్టు తెలంగాణను ఇట్లా మార్చే ప్రయత్నం చేసింది. అందుకే ఇవాళ ఒక ఆత్మగౌరవం నిలబడుతుంది అనేటువంటి ఆశాభావం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఉందిగా భావిస్తూ ఉంటారు.
రాష్ట్ర ఏఎంఐ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొంచెం దాన్ని సంసిద్ధ వ్యక్తం చేశారు. అట్ సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకి అంటే జాగ విషయంలో కూడా ఏదో చేస్తాను అమలు చేస్తాను చెప్పేసి దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు అందశ్రీ గారు జయ జయ తెలంగాణ రాసిన తర్వాత ఉద్యమ కాలంలో ప్రతి నిమిషం ప్రతి సెకండు ఉద్యమ శిబిరాల దగ్గర ధారణాల దగ్గర బంధులు రాస్తాలు జరిగినప్పుడు ఏ మీటింగ్లో అయినా ఏ పబ్లిక్ మీటింగ్లో అయినా జయ జయ తెలంగాణ లేకుండా అసలు ఉద్యమం ప్రారంభంగా ఆ రోజు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు ఏమి వచ్చిండ్రు రేపు తెలంగాణ వస్తే ఖచ్చితంగా దాన్ని పాఠ్యాంశాలలో చేర్చి దాన్ని ఒక గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటిస్తున్నటువంటి కేసీఆర్ అసలు ఊసేపోయారు. అందుకే ఈ 10 ఏళ్లలో పాపం అందశ్రీ లాంటి వాళ్ళు ఎంత బాధపడ్డారు, మనోవేదన చెందిన. స్వరకల్పన అనేది కీరవాణి లాంటి వాళ్ళు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక అవార్డులు వచ్చినటువంటి వ్యక్తి. ఆ శబ్ద అలంకార శబ్దానికి సంబంధించినటువంటి గానానికి సరైనటువంటి సంగీతాన్ని సమకూర్చే ఉద్దేశం చేస్తే ఇవాళ టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుంది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది సీమాంధ్ర పెత్తందారులు హైదరాబాదు సంపద మీద వనరుల మీద ఇవాళ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఇవాళ అంబాసిడర్లు ఎక్కడ చేనేత అంబాసిడర్గా ప్రకటించిన సమంత ఎవరు? ఇవాళ ఆంధ్ర వాళ్ళకు ముళ్ళు కూర్చుకుంటే పంటితోడు తీస్తా అని చెప్పేసి ఎన్నికలప్పుడు వాగ్దానాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి సీమాంధ్ర రాజకీయ ప్రతినిధులకు అడుగులకు మడుగులు వచ్చినటువంటి వాళ్ళే ఇవాళ మొత్తంగా కూడా ఈ 10 ఏళ్లలో మంత్రులు అయిన వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు జరిపించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా పార్లమెంట్లోను రాష్ట్ర శాసనసభలోను వేదికల మీద వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇవాళ మొత్తంగా కూడా ఈ 10 ఏళ్ల పాలనలో పదవులు అనుభవించారు. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అని అనడం హాస్యాస్పదం. ఇది ఇంకా అంటే తెలంగాణ సమాజం చీకొడుతుంది వీళ్ళు మారరా అని చెప్పేసి. ఉత్తరకైతే ఇవాళ చేసినటువంటి అంటే ఆవిర్భావ దినోత్సవ దశాబ్దోత్సవాల భాగంగా మహబూబాబాద్కి సంబంధించినటువంటి సుమారు 50 మంది ఉద్యమకారులకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వారికి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి అంటే వాళ్ళకి హద్దులు ఆ సంతోషానికి హద్దులు లేకుండా చెప్తుంది. ఇప్పటికే మహబూబాబాద్ నుంచి మాత్రం ఉదయం నుంచి వాళ్ళు 50 మంది మాత్రం సుమారు బస్సులో బయలుదేరారు. ఉద్యమకారులు గుర్తించే ప్రభుత్వానికి మాత్రం జేజేలు కొడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. మొదటి వ్యక్తివి